నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో ఎక్కడ లేని ఒక టాక్ అయితే బాగా వినిపిస్తుంది. ఎందుకు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా సైలెంట్ అయ్యింది? హేమాహేమీలంతా ఎక్కడా కూడా బయట కనిపించినటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో తాజాగా వినిపిస్తున్నటువంటి వార్తలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితులను బట్టి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు బయటికి వెళ్తున్నారు, వెళ్ళబోతున్నారు అనేది. ఇప్పటికే జగన్తో ఎంతో సాన్నిహిత్యంగా మెలిగినటువంటి నాయకులంతా సైలెంట్గా ఉన్నారు. కొంతమంది దూరంగా ఉన్నారు, మరికొంతమంది పార్టీని వీడారు. వారిలో చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. చాలా కీలకంగా వ్యవహరించారు ఆయన. అంతేకాదు జగన్కి అత్యంత సమీప వ్యక్తుల్లో బాలినేని కూడా ఒకరు. ఇటువంటి క్రమంలో తాజాగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులను బట్టి జనంలోకి జగన్ ఇప్పుడు ఇది తాడేపల్లి కేంద్రంగా బాగా వినిపిస్తున్నటువంటి మాట. తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసినటువంటి వైఎస్ఆర్సీపీ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టిందా అంటే ఎస్, అవుననే చెప్పాలి. ఇప్పటికే క్యాడర్ వీక్ అయింది, మరికొంతమందిపై కేసులు, అలాగే 5 ఏళ్ల పాటు ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ సర్కార్ అనుసరించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో లోపాలు, వాటన్నిటినీ బయటికి తీసే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. దానిలో ఉదాహరణగా అదానీ గ్రూప్ నుంచి 1750 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు అని. సో ఇలాంటి ఒక్కసారిగా జగన్పై దాడి చేస్తున్నాయి అనేక రకాల ఆరోపణలు, మరెన్నో వివాదాలు. ఇటువంటి సందర్భంలో జనంలోకి జగన్, ప్రజల ఆదరాభిమానాలను మనం కూడగట్టుకోవాలి. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. వైఎస్ఆర్సీపీలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మనం గత 5 ఏళ్ళు చూసాం. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు, పార్టీ అధినేత అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ కలవాలంటే చుట్టూ కోటరీ ఉండేది. అంటే అంచెలంచెలుగా అసలు కలిసే పరిస్థితి కూడా ఉండేది కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు, అయోధ్య రామిరెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళు కలవనివ్వకుండా చేసేవారు అనేది ఆ పార్టీలోనే అంతర్గతంగా ఒక చర్చ జరిగింది. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, జనవరి 3వ వారం నుంచి ప్రజల ముందుకు మనం వెళ్ళాలి. అప్పటి వరకు తాడేపల్లి కేంద్రంగా 24/7 అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోండి. అంటే సామాన్య కార్యకర్త నుంచి వైఎస్ఆర్సీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారంతా నేరుగా జగన్మోహన్ రెడ్డిని కలిసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, అలాగే ప్రధానంగా ఫ్యాన్ పార్టీలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది. ఇక్కడ ఒక లింక్ కూడా ఉంది. అంటే పార్టీని త్వరలోనే కొంతమంది వీడబోతున్నారు, ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో మరికొంతమంది క్యూలో ఉన్నారు అనేది బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ యొక్క ఏదైతే విధానం ఉందో దీని ద్వారా అలాంటి వారిని మనం ముందే పసిగట్టచ్చు. ఎందుకనంటే ఎవరైనా పార్టీ మారే ఆలోచనలు ఉంటే వారు ఇటువంటి కార్యక్రమాలు పెడితే రారు. సో ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. ముందుగా మొత్తం నియోజకవర్గ స్థాయిలో నాయకులందరితో భేటీ నిర్వహించి మనం పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి వ్యూహంతో అడుగులు వేయాలి
అనేది ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఇటువంటి సందర్భంలో జనంలోకి జగన్ మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఎవరైతే పార్టీ మారే ఆలోచనలో ఉన్నారో వారు ఏమైనా ఒక ఆలోచన చేసి జగన్ కలుస్తారా అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామం. రాజకీయ వర్గాల్లో అయితే ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు తెలిసిపోతుంది వైఎస్ఆర్సీపీ ఎవరైతే వీడబోతున్నారో వారు మనకి ఒక అంచనాకు రావచ్చు, తద్వారా వారిని బుజ్జగించే ప్రయత్నం చేయొచ్చు అనేది పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి వ్యూహం కావచ్చు అనేది కూడా బలంగా వినిపిస్తున్నటువంటి మాట. మొత్తానికైతే ఏదైతే పార్టీలో నెలకొన్నటువంటి సంక్షోభం, అనిశ్చితి, గందరగోళం, అయోమయం వీటన్నిటినీ పరిష్కరించడానికి జనంలోకి జగన్ అనే కార్యక్రమం ఎంతవరకు దోహదపడుతుంది అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం.